హాయ్ ఫ్రెండ్స్, ఈ BS6 బైక్స్ వచ్చాక పాత బళ్ళకి ఈ BS6 బళ్ళకి కొత్తగా డిఫరెన్స్ ఏంటంటే ఈ ఇంజిన్ లైట్, ఈ ఎల్లో కలర్గా కనిపించే లైటే ఇంజిన్ లైట్. దీని ఇంజిన్ లైట్ అని, సెన్సార్ లైట్ అని, చెక్ లైట్ అని పిలుస్తారు. BS6 బైక్స్లో ఈ లైట్ నార్మల్గా ఒకసారి వెలిగి ఆరిపోద్ది. అలా కాకుండా కంటిన్యూగా వెలుగుతూ ఉంటే బైక్లో ఉన్న సెన్సార్ల కంప్లైంట్ ఉన్నట్టు అర్థం. డిస్ప్లే మీద ఈ లైట్ వెలగకుండా ఏదైనా కంప్లైంట్ వస్తే, సపోజ్ లాగు పెట్టడం అని కంప్లైంట్ వస్తే ఇప్పుడు మనం మాన్యువల్గా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఎయిర్ ఫిల్టర్ కానీ, పెట్రోల్ ఫిల్టర్ కానీ, ప్లగ్ కానీ. అలా కాకుండా డిస్ప్లే మీద ఇంజిన్ చెక్ లైట్ వెలిగి ఏమైనా కంప్లైంట్ వస్తే కంపల్సరీ సెన్సార్ చెక్ చేసుకోవాలి. ఇలా ఇంజిన్ చెక్ లైట్ వెలిగినప్పుడు కంప్లైంట్ ఎలా తెలుసుకోవాలి, ఏ టూల్ వాడాలి, ఆ టూల్ ఎలా వాడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈ టూల్ అయితే ఇప్పుడు వచ్చింది కదండి, కొత్తగా వచ్చింది ఏం కాదు, వచ్చి ఆల్రెడీ 2 years అవుతుంది. ఈ 2 yearsలో మేము తీసుకొని వాడి అన్నీ చెక్ చేసి అందుకే 90% కంప్లైంట్లో తెలుసుకునేలాగే ఉంది ఈ టూల్ అనేది. టూల్ ఫస్ట్ ఇలా డిస్ప్లే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జాక్ కిట్ దీనికి అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఇది అసలు అది మొత్తం అన్ని బైక్స్కి అటాచ్ అయ్యే జాక్ ఉంటుంది అన్నమాట. ఏ వెహికల్ కింద పెట్టచ్చు. అలాగే ఫస్ట్ హోండా స్కూటీది, అలానే మొత్తం ఆల్ కంపెనీస్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ యమహా వాడిది, తర్వాత TVS, తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్, బజాజ్ KTM, సరిపడా జాక్ ఉంటుంది. ఇదేమో అపాచీ RTR, ఇది హీరోది. ఇది వచ్చేసి హీరో ఎక్స్పల్స్. అన్ని బైక్స్కి కావాల్సిన జాక్స్ అన్ని ఇందులో ఉంటాయండి. ఇది హోండా యూనికార్న్ BS6. దీన్ని ఈ బైక్ చెక్ చేద్దాం. ప్రతి బండికి బ్యాటరీ ఎక్కడ ఉంటే అక్కడ జాక్ ఉంటుందండి. యూనికార్న్కి మాత్రం సీట్ కింద ఉంటుంది. ఇప్పుడు హోండా చెక్ చేస్తాం. జాక్ పెట్టి సేవించాలి. ఆ క్యాప్ ఓపెన్ చేసి పై క్యాప్ ఉంటుంది అన్నమాట. జాక్ క్యాప్ తీసి తర్వాత దూడికిట్లో ఉన్న జాక్ అటాచ్ చేస్తాం. అటాచ్ చేశాక ఆ జాక్ని మళ్ళీ చిన్న డిస్ప్లే టూల్కి పెడతాం. ఇండికేషన్ ఉన్నదానికి ఆ జాక్ ఇంకో పార్ట్ అని చెప్పాం కదా, ఇది ఈ పార్ట్కి అటాచ్ చేస్తాం. అటాచ్ చేశాక దానికి దీనికి అటాచ్ చేసుకోవచ్చు, లేకపోతే ముందుగానే అటాచ్ చేసుకోవచ్చు. తర్వాత కీ ఆన్ చేస్తాం. కీ ఆన్ చేయగానే అది డిస్ప్లే ఆన్ అవుతుంది. డిస్ప్లే ఆన్ అవగానే మనం ఇందులో ఆప్షన్స్ ఏం అవసరం లేదు. మనకి ఓన్లీ DTC ఉంటుంది. DTCని అది క్లిక్ చేస్తే సరిపోద్ది.
ఇప్పుడు మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. కరెంట్ డిటిసి, పెండింగ్ డిటిసి, పర్మనెంట్ డిటిసి అని. కరెంట్ డిటిసి మీద క్లిక్ చేస్తే కంప్లైంట్ ఏం చూపిస్తలేదు. అలానే నెక్స్ట్ పెండింగ్ డిటిసి మీద క్లిక్ చేస్తే అప్పుడు అందులో కూడా కంప్లైంట్ లేదు. నెక్స్ట్ 3 ఆప్షన్ పర్మనెంట్ డిటిసి, ఇది కూడా క్లిక్ చేస్తే ఏం కంప్లైంట్ లేదు. ఏ కంప్లైంట్ లేదు కాబట్టి ఎగ్జిట్ నొక్కేస్తే బ్యాక్ వచ్చేస్తాం మళ్ళీ. కరెంట్ డిటిసి అని దానికి అర్థం ఏంటంటే ఈ బైక్లో ప్రస్తుతం ఉన్న కంప్లైంట్ అని అర్థం. తర్వాత పెండింగ్ డిటిసి అంటే ముందే ఉంది కంప్లైంట్, అది పెండింగ్లో ఉంది, క్లియర్ చేసుకోలేదని అర్థం. ఇంకా నెక్స్ట్ పర్మనెంట్ డిటిసి ఉంది, అది పర్మనెంట్గా సాల్వ్ అవ్వదని అర్థం. అది రాదు అసలు. ఎక్కువ శాతం కరెంట్ డిటిసి, పెండింగ్ డిటిసిలోనే కంప్లైంట్లు వస్తాయి. ఆ రెండింటిలోనే ఆప్షన్స్లోనే కంప్లైంట్ చూపిస్తుంది. పర్మనెంట్ దాంట్లో కంప్లైంట్ చూపించదు. నెక్స్ట్ వీడియోలో కంప్లైంట్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.